ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు కదా వారు తప్పు చేసిన ప్రతిసారి దేవుని కోపం వచ్చేది. కోపం వచ్చిన ప్రతిసారి అమాలేకీలకో, అమ్మోరీలకో, అమ్మోనీలకో, సిరియన్లకో, అశ్షూరీలకో, బబులోనీలకో అప్పచెప్పేశాడు దేవుడు. ఒరే, ఓ 10 ఏళ్ళు నేను చెతకొట్టండి రా అని, ఓ 18 ఏళ్ళు నేను నలకొట్టేయండి రా, ఒక 20 ఏళ్ళు ఇలా సంగతి చూసుకోండి రా అని చెరకు పంపించేసేవాడు దేవుడు. మరలా ఆ చెరలోకి వెళ్ళిన తర్వాత ఆ కష్టాలు తట్టుకోలేక, ఆ బాధలు పడలేక వారు నిట్టూర్పులు విడుస్తుంటే మరలా వారిని ఆ శ్రమల కొలివలో నుండి, ఆ దాసత్వం నుండి, ఆ చెర నుండి బయటికి తీసుకురావటానికి దేవుడు ఆయా న్యాయాధిపతులను పుట్టిస్తూ వస్తుండేవాడు. కోపించుచునే వాత్సల్యం చూపుతాడు. ఏంటో అర్థం కాదండి. ప్రేమ చూపుతూనే ఉంటాడు, శిక్షిస్తూనే ఉంటాడు, వదులుకోలేడు. ఏంటో ఆయన పిచ్చి ప్రేమ అర్థం కాదు. అలాగే రక్షింపబడి 10, 15, 20, 30 సంవత్సరాలైనా నీవు కానీ నేను కానీ ఆ పరలోక తండ్రికి అనుకూలమైన ఫలమిచ్చిన వారం కాదు. చెయ్యబడిన వ్యవసాయానికి తగిన ఫలమిచ్చిన వారం కాదు. కనుక మనం ఎవరమి దేవుని వలన శాపం పొందటానికి అర్హులు. కొంతకాలం వదిలేసేవాడు దేవుడు. మిద్యానీయులకో, అశ్షూరీలకో, సిరియన్లకో దేవుడు అప్పచెప్పేసి వదిలేసేవాడు. మళ్ళా వాళ్ళు శ్రమల్లో పడి ఏడుస్తూ నిట్టూర్పులు ఇడుస్తుంటే చూచి చూచి ఊరుకోలేక దేవుడు న్యాయాధిపతులను, ప్రవక్తలను, విమోచకులను, రక్షకులను దేవుడు వారి కొరకు పుట్టించి వారిని మరణ దాస్యం నుండి విడిపిస్తూ వచ్చినట్టు. ఐ బిలీవ్ నేను నమ్ముతున్నాను. ఈ తరములో నీవు ఆ నిట్టూర్పులలో ఉండకూడదని దేవుడు ఇష్టపడ్డాడు. నీ పితరులు వెళ్ళిన శాప అనుభవాలలో నువ్వు వెళ్ళకూడదని తండ్రి ఇష్టపడ్డాడు. నీ పితరులు విడిచిన శాపపు ఎంగిలాకిలో నీవు కూడా భోజనం చేయకూడదని నా పరలోక తండ్రి ఇష్టపడ్డాడు. ఆ చెరలో 30, 40, 50 నీ తండ్రో, నీ తాతో, నీ ముత్తాతో తరతరాలుగా నిట్టూర్పులు విడుస్తూ వచ్చారు. కానీ శుభవేళ ప్రభు మిమ్మల్ని కనికరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇష్టపడ్డాడు అనటానికి గుర్తు ఏంటంటే, ఆ మిద్యానీయుల చేతి నుండి, ఆ సిరియన్ల చేతి నుండి, ఆ అశ్షూరీయుల చేతి నుండి విడిపించే ఒక దైవజనునో, ప్రవక్తనో, న్యాయాధిపతినో దేవుడిచ్చాడు అంటే అర్థమేంటో తెలుసా? నిన్ను ఆ కాడి నుండి బయటకు రప్పించటానికి ఇష్టపడుతున్నాడు. నీకొక దైవజనుడు లేడు అంటే అర్థమేంటో తెలుసా? ఇంక నిన్ను అక్కడ వదిలేశాడని అర్థం. ఏంటండి, 13 న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడు వారి కొరకు. రాజులను, ప్రవక్తలను దేవుడు వారి కొరకు ఎన్నిక చేసి ఆ దాస్యముల నుండి విడిపించాడండి. ఈరోజు మీ విషయంలో కూడా దేవుడు చేస్తానంటున్న మాట ఏంటంటే, మిద్యాను దినమున
వారి మీద ఉన్న కాడి నేను విరిసివేసినట్లు మీ మీద ఉన్న కాడి విరిసివేస్తున్నాను అని తండ్రి ప్రమాణం చేస్తున్నాడు, మాటిస్తున్నాడు. కృప పొందుకుంటున్నావు. ఇంకొక వర్తమానం నేను చెప్పనవసరం లేదు. ఇదే ఆఖరి వర్తమానం అయినా హ్యాపీగా నేను వెళ్ళిపోతాను. మిద్యాను దినమనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల భుజం మీద ఉన్న కాడి విరిసినట్లు మీ మీద ఉన్న కాడిని నా దేవుడు బరువును ఇరిసివేస్తున్నాడు. స్తోత్రం. నువ్వేదో అర్హుడు అని కాదు, నువ్వేదో నేను మొదటే చెప్పేశాను ఆ మాట. మనము దేనికైనా అర్హులమని అంటే పొందటానికి అర్హులం. కానీ ఎందుకంటే ఏడుస్తున్నావుగా, ఆ శాపాన్ని మొయ్యలేక దుఃఖపడుతున్నావుగా. నా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, మేము ఈ శాపాన్ని అనుభవిస్తున్నామయ్యా. ఏంటయ్యా ఈ దరిద్రం? ఒకే రోగం నా తాతకు వచ్చింది, నా ముత్తాతకు ఉంది, నా తాతకు వచ్చింది, మా నాన్నకు వచ్చింది, నాకు వచ్చింది, నా కొడుకు వచ్చింది. అంటే నా దాకా వచ్చింది నా కొడుకు కూడా రావాలా? నా దాకా వచ్చిందా మనవడికి రావాలా? హృదయంలో భయం ఉండదా? శాపం అనేది ఇలాగే వస్తుందండి. ఒక ఇంట్లో వాళ్ళ అమ్మమ్మకి రెండో పెళ్ళి అయితే అమ్మకి రెండో పెళ్ళి అవుద్ది, తర్వాత పుట్టిన కూతురికి రెండో పెళ్ళి అవుతుంది. హలో, జాగ్రత్త. ఒక తరంలో ఆ ఇంట్లో ఏదో ఒక గర్భాన్ని మూసేస్తూ ఉంటాడు. నలుగురు ఆడపిల్లలు పుడితే ఒక గర్భం మూయబడింది, ఇంకొక గర్భం రెండో తరంలో మరొకరి గర్భం మూయబడింది, మరలా మూడో తరంలో మరొకరి గర్భం మూయబడింది, నాలుగో తరంలో మరొక గర్భం మూయబడింది. అరే, ఇటు సాగాల్సిందేనా? సాగనవసరం లేదని ప్రకటిస్తున్నాను ఈరోజు. నెక్స్ట్ జనరేషన్కి నీ సిచ్యువేషన్ వెళ్ళనవసరం లేదని నన్ను దీవిస్తున్నాను. తరం వెంబడి తరం ఎట్టొస్తుందో తెలుసు. శాపం చాలా భయంకరమైందండి, చాలా భయంకరమైంది. మాటి మాటికి ఒక వ్యక్తి జీవితంలో యాక్సిడెంట్ జరగటం ఏంటనుకున్నారు? శాపం. సంథింగ్ రాంగ్. రక్తం పద్దాగా సిందించబడుతుంది అంటే అర్థం ఏంటంటే సంథింగ్ రాంగ్. ఆకస్మికంగా ఇంట్లో మరణాలు వస్తున్నాయి అంటే సంథింగ్ రాంగ్. ఇంట్లో తరంలో ఏదో ఒక తరంలో ఎవరికొకరికి రెండో పెళ్ళి అవుతుందంటే సంథింగ్ రాంగ్. గర్భం మూయబడుతుందంటే సంథింగ్ రాంగ్. అన్ని ఉండి ఐశ్వర్యం ఉండి కలవరంతో బతుకుతున్నాడంటే సంథింగ్ రాంగ్. మరి ఏం చేయాలి? మన దేవుడు రక్షించువాడును విడిపించువాడునే ఉన్నాడు. హల్లెలూయా. కావాలని టూ మచ్ చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని సిరియన్లకో మిద్యానీయులకో అషూరీయులకో దేవుడు అప్పచెప్పేసేవాడు. 10 సంవత్సరాలు 15, 20, 30 వదిలేసేవాడట. మాట్లాడేవాడు కాదు. మళ్ళా వాళ్ళు తప్పు తెలిసి అయ్యా 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 మేము తప్పు చేసావయ్యా, మా తప్పును బట్టి నువ్వు మమ్మల్ని వదిలేసావయ్యా, ఈ శరీరాన్ని విడిపించయ్యా అని వాళ్ళు మళ్ళా దేవునికి మొరబెట్టుకునే వరకు కూడా మాట్లాడేవాడు కాదు. అలా మొరబెట్టుకున్నప్పుడు దేవుడు వారిని విడిపించటానికి ఒక నాయకుడిని, ఒక దైవ సేవకుని, ఒక ప్రవక్తని, లేదా ఒక న్యాయాధిపతిని, ఒక రాజుని దేవుడు ఏర్పాటు చేసేవాడు. వారి కొరకు ఒక న్యాయాధిపతి పుట్టాడు అంటే అర్థం ఏంటి?
వారి బంధకాలు తెంచబడుతున్నాయి అని అర్థం. వారి కొరకు ఒక ప్రవక్త ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడు వారిని విడిపించదలంచాడని అర్థం.